సింహరాశి. ఈ రాశి వారు ఆచరించేటువంటి కార్యక్రమాలలో ఆందోళనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట విలువ బాగుంటుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులను గౌరవించేదిగా ఉంటుంది. వారి నుంచి కూడా గౌరవాన్ని పొందడానికి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాలలో రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. సమయానికి డబ్బు సమకూడడం ద్వారా మీ మనసు ప్రసన్నతను పొందుతుంది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలనే ఇస్తుందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు సమయానికి ఆ పనులను పూర్తి చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడము మొదలైనటువంటి వాటి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. వాహనాల విషయంలో స్వార్థానికి లోబడి తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని లోపాలు ఉన్నటువంటి వాహనాలను కొనుగోలు చేయడం మంచిది కాదు. అలాగే ప్రయాణ సందర్భంలో కూడా ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం గౌతమ నామాన్ని స్మరించుకుంటూ ఉండడం శ్రేయస్కరం. శత్రువులను మీరు జయించగలుగుతారు. మీ ఆలోచనల విషయంలో నిర్ణయాలు త్వరితంగా తీసుకోవడానికి కొంత ఆటంకాలు కనిపిస్తున్నాయి. అందువలన ఏ రంగంలో నిపుణులైతే ఉన్నారో, ఆత్మీయులైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలను త్వరితంగా తీసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. శత్రు రోగ రుణాలను జయించగలుగుతారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మీ యొక్క అనారోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు. విశేషించి స్నేహ సంబంధాలు వృద్ధినిస్తాయి. కానీ ఆ స్నేహ సంబంధాల విషయంలో వారి యొక్క ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి ఉంటుందే తప్ప అక్కడ మీరు స్వాతంత్ర్యాన్ని ప్రదర్శించే అవకాశం తక్కువ. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి ఉంటుంది. మీ ఆలోచనలు వాళ్ళు ఆచరణలో పెట్టే అవకాశాలు తక్కువ. అందువలన మీరు ఘర్షణ ఏర్పడకుండా ఉండడం కోసం వారి మాటను ఆమోదించడమే శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించడం వలన మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. సుందరమైన వస్తువుల్ని కొనుగోలు చేసే నిమిత్తమై అనుకోకుండా ఎక్కువ ఖర్చు పెట్టేసి తర్వాత అయ్యో ఖర్చు పెట్టేసామే అనుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ కారణంగా ఏ వస్తువులనైనా సరే కొనుగోలు చేసేటప్పుడు ఆత్మీయుల ద్వారా కొనుగోలు చేయడం వలన ఎక్కువ ప్రశంసలను పొందుతూ ఉంటారు. దానివలన అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కూడా మేలు పొందుతూ ఉంటారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందరూ ప్రయోజనాలను పొందుతారు. కానీ మీకు మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువ అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు శ్రద్ధ పట్టి చేయడం వలన భవిష్యత్తులో ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న దృష్ట్యా అశ్రద్ధ చేయకుండా శ్రమైనా సరే ఓర్చుకుని ఆ కార్యక్రమాలను నెరవేర్చడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది.